అద్దుమానం దగ్గరలోనే ఉన్నాం మా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర. మాకు ఆయన చనిపోవాలి, ఆయన మా గుండెల్లో ఉన్నాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్ 2025 ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహిత మిత్రులు భూపేంద్ర హుడా గారికి, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మిత్ర బృందంలో అత్యంత కీలక బాధ్యతలు వహించిన డాక్టర్ రఘువీరారెడ్డి గారికి, అదేవిధంగా వారి అనుచరులుగా వారితో కలిసి పనిచేసినవని గొప్పగా చెప్పుకునే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అవార్డు గ్రహీతలు సుభాష్ పాలేకర్ గారికి, డాక్టర్ చెదలవాడ సుధ గారికి, డాక్టర్ చెదలవాడ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వారి అభిమానులు, వారికి నీడగా వారికి ఎప్పుడు అండగా నిలబడుతూ ఓటమిలో తోడుగా గెలుపులో నీడగా నిలబడి ఈనాటికి వారి ఆలోచనలను ఆశయాలను కొనసాగిస్తున్న డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. సమకాలీన రాజకీయాలలో అధికారం ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు. అధికారం ఎలా మాయమవుతుందో మిత్రులు కూడా ఆ విధంగానే మాయమవుతూనే ఉంటారు. లేదా అవకాశాల కోసం తమ యొక్క లాయల్టీని కూడా మార్చుకుంటూ ఉంటారు. కానీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు చదువుకునే రోజుల నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల వీరమరణం పొందే వరకు తోడుగా నీడగా వారి ఆలోచనలనే అమలు చేస్తూ ఈరోజు కూడా వారి యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా వారు ఏ రైతాంగం కోసం పరితపించినరో, వారు ఏ రైతాంగం వ్యవసాయాన్ని దండగ కాదు వ్యవసాయాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని ఆలోచన చేసినరో
ఆ ఆలోచనల కొనసాగింపుగానే ఈనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో విశిష్ట సేవలను అందించిన ఈరోజు సుభాష్ పాలేకర్ గారిని, శ్రీమతి సుధా గారిని, నాగేశ్వరరావు గారిని సన్మానించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనను ఆచరణలో కొనసాగించాలని వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనడం జరిగింది. మిత్రులారా, గతంలో లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారానికి ఒకరో ఇద్దరో కలుస్తూ ఉంటారు. నాకు రాజకీయ అంశాలు ప్రస్తావించిన తర్వాత కాస్త మనం చనువుగా మాట్లాడంగానే నేను నీకు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని అయిపోతానని చెప్తూ ఉంటారు. అంటే అని నేను అడిగితే ఇక నువ్వేం పని చేయాల్సిన పని లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అంటే నేను నవ్వి చెప్తా. షర్మిల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే స్వాగతిస్తున్నా. నా కూర్చుందమ్మా, కూర్చోవచ్చు, రండి. అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం పని చేయాల్సిన పని లేదు, నేను అన్నీ చూసుకుంటాను. నేను నవ్వి చెప్తా ఉంటాను, ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి, ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు, ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని. నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించినరో ఊహించలేదో నాకు తెలియదు, కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంతా దారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం. ఆ రోజు ఎవరికీ తెలియదు రాజశేఖర రెడ్డి గారు ₹1 డాక్టర్గా ఉంటారని, పేదలకు సేవలు అందిస్తారని, అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు. వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా. కానీ వారు రాజశేఖర రెడ్డి ఏదైనా అది నేనైనట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిండ్రు. మొదటిసారి వరించిన అదృష్టం 78లో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత 2004 వరకు వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు. ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే. తోడు